రామచంద్ర బల మధుపర్క అశ్వమేధ సంసారి జన్మ దర్శనం చేసి స్వామివారి దగ్గర అయితే మొక్కుకొని ఈ కులదేవత ఎవరైతే ఉంటారో ఆ కులదేవతకి పాలు పోయడం, అమ్మవారికి బట్టలు పెట్టి రావడం, ఇటువంటివి చేసి కళ్యాణం ప్రారంభించుకోవాలి. అంటే మనం 16 రోజుల ముందు నుంచో ఏదో మామూలుగా వసతులందులో కార్యక్రమం చేస్తాం కదా, దానికి ముందు చేయవలసినటువంటి కార్యక్రమం గోదావరి చేయాలి. గోదావరి చేసిన తర్వాత మన కులదేవతకి వస్త్రాలు పెట్టి మన కుటుంబంలో ఉండేటువంటి ఎవరైతే పురోహితులు ఉంటారో కుల పురోహితులు వారి ఇంటికి వెళ్ళి మర్యాదగా 16 రోజులు మేము ముహూర్తం అనుకున్నాం, ఆ బిడ్డకి కన్యాదానం చేసే సమయంలో మీరు వచ్చి అనుగ్రహించి చేయాలి. అంటే ఏదో దర్శనిస్తున్నాం కదా అని చెప్తే అది మంత్రం బాగుంటుంది. అంటే పురోహితుడు ఇంటికి వెళ్ళి అయ్యా మా బిడ్డకి పెళ్లి నిర్ణయం అయింది కనుక మీరు స్వయంగా వచ్చి మంత్రాలతో అనుగ్రహించి మా బిడ్డని పెళ్లి చేయమంటారు. జనక మహారాజు కూడా శరానందుల వారిని అట్లా కోరారు, దశరథ మహారాజు వశిష్ఠుల వారిని కోరారు. అట్లా కులగురువుల్ని కోరి పురోహితుల్ని కోరి ఇంకొక మర్యాద మనం తప్పు ఉంటారు లోకంలో ఏదో పట్టణాలకు వచ్చేసాం కదా అని చెప్పి ఊళ్ళలో ఉండే మంగళ వాయిద్యాల వాళ్ళకు వాడము, మన దేవాలయాన్ని వాడడం, మన పురోహితుల్ని వాడడం. మంత్రాలు సరిగ్గా రాకపోయినా పట్టణాల్లో ఉండే వాళ్ళతో ₹1,00,00,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటారు. కానీ యథార్థంగా మన వంశంలో అంటే వాళ్ళ తండ్రికి ఎవరైతే తండ్రికి వివాహం ఎవరు చేశారో మన తండ్రి తన బిడ్డకి కన్యాదానం చేసినప్పుడు ఏ పురోహితులు అయితే వాడారో వాళ్ళ కుటుంబ పురోహితుడు కుల పురోహితులు అంటారు. వశిష్ఠుడు చూడండి బ్రహ్మగారి నుంచి దశరథ మహారాజు రామచంద్రమూర్తి రఘుకుశులకు ఆయన పురోహితుడు. అంటే కుటుంబ పురోహితుడికి అలక్ష్యం చేయకూడదు. ఒకవేళ కుటుంబ పురోహితుడు రాకపోతే రాలేని పరిస్థితుల్లో ఉంటే వయసు దాటితే వారికి దక్షిణ ఇచ్చి వారి అనుమతితో వేరే పురోహితులు ఆడుకోవాలన్నారు. ఇక సంప్రదాయ మర్యాద పాటించాలి. దశరథ మహారాజు జనక మహారాజు అట్లాగే మర్యాద. ప్రధాన విశేషం ఏంటంటే సూర్యవంశపు మహారాజు దశరథ మహారాజు, చంద్రవంశపు మహారాజు
అయిపోయిందా చదువుకో అప్పుడు మధ్యలో మోరు అయిపోయిందా మధ్యలో ఒక సారుడే సారుడు ఆయన కన్న కొడుకు ఒకటి చిట్టి మాట్లాడకుండా వీడియో తీస్తున్నాను ఏందని చూసింది దగ్గర నిలిచారు ఇద్దరు ఇంకేంది అంటే ఇప్పుడు జరిగారు ఏమైనా పోయేది శంకరుడు పార్వతి గణపతి కుమారస్వామి సైతంగా ఉన్నారు ఇక్కడ. మీరే మేము దిగుతాం అనుకుంటే మీరే ఎంతగానో మేము దిగి వెళ్తాం ఇక మళ్ళీ మేము ఈరోజు ఊరికి వెళ్తున్నాం. నీదేమ్మా చెల్లేది రాసి నా తండ్రి గణరాజా సైతం నందీశ్వర సైతంగా గణపతి కుమారస్వామి శంకరుడు ఉన్నారు. వస్తుంది ఆంటీ ఫోటో తీయాలా? శివుడు ఇక్కడ హిమాలయ పర్వతం మీద తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడెక్కడ గణరాజ్ ఇది హవోబిలం మఠం, ఇది నరసింహస్వామిది. శ్రీ హవోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి శ్రీ బాలగోపాల దేశిక ఆశ్రమంలో నరసింహస్వామి ఉన్నారు. ఈరోజే చూసాం మేము.